బాలరాజు గారు రాయ్ గారు ఇప్పుడు ఋషి గారు నేను ఏమంటున్నానంటే ఆరోపణలు వస్తున్న అంశం మీద ఇలా ఎక్కడ పైసలు చేతులు మారినాయి ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పంటే కాంగ్రెస్ చెప్పరు. వీళ్ళకు కేటీఆర్ అరెస్ట్ చేయాలి, కేటీఆర్ ని జైలు పెట్టాలనేటువంటి ఒక ఉత్సాహం బాగా ఉంది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి. మేము అంటా ఉన్నాం, మీ ఉత్సాహాన్ని నిరూపించుకోండి, మీరు చేతనైతే జైల్లో పెట్టండి, ప్రజల కోసం. ఎందుకు మీరు గాని కేటీఆర్ గాని పదే పదే రెచ్చగొడుతున్నారు? మళ్ళీ చెప్తున్నాము, ఏబిఎన్ ద్వారా చెప్తా ఉన్నాం, మీ ఉత్సాహాన్ని నిరూపించుకోండి, మీ కక్షపూరితాన్ని, మీ కుట్రపూరితాన్ని, మీ యొక్క ద్వేషాన్ని బయటపరచుకోండి. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పాలిటిక్స్ అన్ని కూడా ఇవాళ రివెంజ్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి ఏమి లేదు. గతంలో మేము జైల్లో ఉన్నాం కాబట్టి ఇవాళ కేటీఆర్ గారు కూడా జైల్లో ఉండాలనే ఆలోచన విధానం తప్ప ఇందులో సార్ నేనేమంటే గవర్నర్ గారి ఆమోదం ఎట్లా తెచ్చుకున్నారు ఏంది అనేది ఇలా అన్ని మాట్లాడుతున్నారు. సార్ ఇలా గతంలో ఈసారి రామోజీ ఫిల్మ్ సిటీ లో అవార్డు ఫంక్షన్ జరిగింది. స్పీచ్ లో చెప్పిండు, దయచేసి ఉపరాష్ట్రపతి సహకరించాలి, దయచేసి మాకు గవర్నర్లు సహకరించాలని చెప్పిండు. వెంటనే ఓపెన్ జరిగిందో ఏమో, అక్కనే బండి సంజయ్ ఉన్నాడు, అక్కనే కిషన్ ఇందాక ఒప్పందాలు అసలు కుదరవని కదా ఇందాక ప్రకాష్ రెడ్డి గారు స్పష్టంగా బీజేపీ కాంగ్రెస్ సంబంధం మీరు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు కదా బాలరాజు గారు, మీరు అదే ఫార్ములా పట్టుకుని ఉన్నారు. ఇంకాను ఆర్కే పాలన నడుస్తుందనేమో బండి సంజయ్ గారు అంటేనేమో మీకు మంచిగా అనిపిస్తుంది సార్. నాకు అనిపించలా, నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను అడుగుతున్నా. ఇప్పుడు గతంలో కూడా ఎన్నికల ముందు మీరు పెట్టారు కానీ వర్కౌట్ అవ్వలేదు, ఫెయిల్ అయింది, బట్ అది వదిలేదు మీరు అంటున్నాను. నేను రిషి గారు నేనేమంటే బండి సంజయ్ గారు ఎక్కడ కిషన్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, బండి సంజయ్ గారికి సంబంధించి కావచ్చు, సీఎంఓలో బెల్లొత్తితే బండి సంజయ్ గారి నోట్లో గలగల గలగల మోగుతుంది. ఇవాళ జూబ్లీ సెలక్షన్ లో అట్నే మోగింది, ఇవాళ ఈ యొక్క గవర్నర్ ఆమోదం విషయంలో అట్నే మోగింది. రామోజీ ఫిల్మ్ సిటీ లో అవార్డుల ఫంక్షన్ లో గుర్తుపెట్టుకోండి బాలరాజు గారు, సమయం వినండి, గుర్తుపెట్టుకోండి. ఇంకా బాంబు ఉంది కదా, భూ కుంభకోణం బాంబు, అప్పుడు మాట్లాడదు. ప్రకాష్ రెడ్డి గారు ఇందాక చెప్పారు కాంగ్రెస్ బీజేపీ కలవండి, ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసే అవకాశం. మాట్లాడండి నేనండి. బీజేపీ వినండి, నేను ఒక శాస్త్రీయబద్ధంగా చెప్తా, గాల్లో పేకమేళ. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని, ఒక తానులో గుడ్డ ముక్కలే అని చెప్పి ఎప్పటి నుంచి ఇది వాదనలు వస్తున్నాయి? కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న దగ్గర నుంచి, మీరు అధికారంలో ఉన్న దగ్గర నుంచి వస్తుంది. కేసీఆర్ గారి మీద కన్నెత్తి చూడలే ఈడీ కానీ సిబిఐ, ఆయన అధికారంలో ఉన్న తర్వాత. కవిత గారి విషయాన్ని అరెస్ట్ చేసిన విషయం కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు అరెస్ట్ చేయకపోతే, అక్కడ ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బాహాటంగా విమర్శించడం, మనం అరెస్ట్ చేయకపోతే మనకే ప్రమాదం, మనం కలిసి ఉన్నాం, మనం బీఆర్ఎస్ కలిసి ఉన్నాం అనుకుంటారు, ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోతాయని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి వీడియోలు ఇప్పుడు కూడా ఉన్నాయి యూట్యూబ్లో. రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నప్పుడు ఆయన కూడా బాహాటంగా విమర్శించి ఇట్లయితే కుదరదు, ఈ పార్టీతో ఇట్లా కలవదు, అధికారంలో రామ్ బీజేపీ అని చెప్పి ఆయన కూడా చెప్పిండు. ఆ తర్వాతేనండి కవిత గారే బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది లేఖ రాశారా లేదా, అది దాన్ని బలపరిచింది ఎవరు? రాజాసింగ్. నిజంగానే మా వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ప్యాకేజీలకు అమ్ముడు పోతారని చెప్పి రాజాసింగ్ గారు బాంబే. ఆ తర్వాత సీఎం రమేష్, బాలరాజు గారు మీరు తర్వాత చెప్పండి, ప్రజలకు అర్థం కావాలి. ఆ తర్వాత సీఎం రమేష్ గారు ఇటీవల వీడియోలు ఉన్నాయి, ఏం చెప్పిండు ఆయన? మేము కేసుల నుంచి తప్పించండి, మమ్మల్ని కాపాడండి, అమిత్ షా దగ్గర తీసుకుపోండి. సీఎం రమేష్ గారు అంటే ఆయన సామాజిక కాబట్టి ఆయన దగ్గరకు పోయి అడిగితే ఆయన కుదరదన్నాడు. ఆయన ఏం చెప్పిండు? బయటపడేయండి, మీకు ఏదైనా సిద్ధం, మేము ఈ పార్టీలో కలపడానికైనా పొత్తుకైనా మేము సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని బయటపడేయండి అని చెప్పి ప్రాధాయపడ్డారా లేదా? ఈ అంశాలు కనపడతానే లేదో చెప్పండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలా సిబిఐ కేసు అప్పచెప్పినాం కాళేశ్వరం, ఎందుకు అప్పచెప్పినాం? వాళ్ళు వీళ్ళు ఒకటా కాదో తెలిసిపోద్ది. కాళేశ్వరం కేసు కాళేశ్వరం కేసు ఏమో సిబిఐ కోర్టులో ఉంది, ఇప్పుడు ఏసీబీ కేసు ఏమో రాష్ట్ర ప్రభుత్వం